గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని, ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆడపిల్లల్ని రక్షిద్దాం, భ్రూణ హత్యల్ని నిర్మూలిద్దామనే నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది అని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ఈ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు. 2K రన్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ మంత్రి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏదైతే సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు, అత్యాచారాలు, దాడుల నుంచి మహిళల్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే మనం చూస్తూ ఉన్న సమాజంలో ఈవేళ ఆడపిల్ల అంటే ఇంటికి అందం, ఆడపిల్ల అంటే ఈవేళ తల్లికి సాయంగా ఉంటుంది, తండ్రికి స్నేహంగా ఉంటుంది, అన్నదమ్ములకి ఆసరాగా ఉంటుంది. అటువంటి గృహలక్ష్మిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే 19వ శతాబ్దం మొదట్లో మనం చూసినట్లయితే మరి ఎక్కడ ఆడపిల్ల పుట్టినా కూడా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పుట్టిందని వేడుకలు జరిగేవి. కానీ తర్వాత కాలక్రమేణా ఏదైతే ఆడపిల్ల అంటే మరి ఆర్థిక భారం, గుండెల మీద కొంపటి, రేపు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి, ఆడపిల్ల అంటే ఒక పరాయి పిల్ల మాదిరిగా చూసేటువంటి సంస్కృతి ఏదైతే వస్తూ ఉందో దాన్ని విడనాడాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మరి 1901లో ప్రతి 1000 మందికి కూడా 985 మంది స్త్రీలుంటే మరి తర్వాత 100 సంవత్సరాలు కలిసేటప్పటికీ మరి అది 986కి తగ్గిపోవడం, తర్వాత చూస్తే మరి 877కే తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఏదైతే మహిళల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈవేళ మనకి ఒక చదువు కావాలంటే ఒక సరస్వతి దేవిని పూజిస్తాం, ఒక ధనం కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తాం, మరి ఒక ధైర్యం కావాలంటే మరి దుర్గమ్మ మాతను పూజిస్తాం. కానీ సమాజంలో చూస్తే ఆడపిల్ల అని పెదవి విరిచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆ భ్రూణ హత్యలు నిరోధించి ఈ హత్యలు, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు కూడా అతిథులు కూడా మంచి సందేశాలు, ఏదైతే ఇంట్లోంచి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అయితే బట్టలు ఎట్లా వేసుకోవాలి, తలంచుకుని ఎట్లా నడవాలి, ఏ సమయానికల్లా ఇంటికి తిరిగి వచ్చేయాలి అని ఏదైతే ఆడపిల్లలకి నేర్పుతామో అదేవిధంగా మీ ఇళ్లలో మగపిల్లలు కూడా నేర్పండి. ఆ రకమైన మగపిల్లలకి నేర్పితే ఈవేళ ఈ సమాజంలో మరి అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, ఆడపిల్లలకి రక్షణ దొరుకుతుందనేటువంటి ఒక మెసేజ్ కూడా ఈ కార్యక్రమం ద్వారా పంపించడం జరుగుతుంది. ఇది మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ప్రధానంగా అయితే కార్యక్రమం నిర్వహించడం అనుకున్న అభిప్రాయం అయితే చెప్పారు. ఎందుకంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య అతిథుల సైతం సేవ్ ది గర్ల్కి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ కార్యక్రమం అయితే పాల్గొనలో అయితే చాలా ఉత్సాహంగా సాగుతుందని ఎటువంటి సందేహం లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో వెంకటేశ్వర రాంబాబు, ఏబీ ఆంధ్రజ్యోతి, పాలకొల్లు.